బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపైన అధికారులు ఉక్కుపాదం మోపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని పోలీస్ యంత్రాంగం ఇసుక క్వారీలు, ఇసుక లారీల తనిఖీలు చేస్తున్నారు. ఇక పోలీస్ బాస్ల నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ఇసుక నిర్వాహకుల అక్రమాలపైన పలుమార్లు మీడియా ప్రతినిధులు వెలికి తీశారు. అయినప్పటికీ అక్రమ ఇసుక దందా నిర్వాహకులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అక్రమాలకు బయటికి తీయడానికి వెళ్లిన రిపోర్టర్లపైనే అక్రమార్కులు దాడి చేసిన వారికి మద్దతుగా నిలిచిన పోలీసులు పనితీరుపైన అనేక విమర్శలు ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపైన అధికారులు ఉక్కుపాదం మోపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని పోలీస్ యంత్రాంగం ఇసుక క్వారీలు, ఇసుక లారీల తనిఖీలు చేస్తున్నారు. ఇక పోలీస్ బాస్ల నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వెన్నెల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ములుగు, మన భూపాలపల్లి జిల్లాలో భారీగా ఇసుక క్వారీలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇసుక రీచులు. ప్రభుత్వ టీజీఎండిసి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక రీచులు. ముఖ్యంగా రెండు రకాల ఇసుక రీచులు ఉంటాయి. ఒకటి సొసైటీ ఇసుక రీచులు, ఒకటి పట్టా ల్యాండ్ భూముల్లో ఉన్న ఇసుకను తరలించే ఇసుక రీచులు. అయితే ఎక్కడైతే ఈ ఇసుక రీచుల మాటున పలు అక్రమాలు అయితే గతంలో జరిగాయి. అధికారులు కూడా ఈ అక్రమార్కులకి అండగా ఉండటంతో ఇసుక పేరుతో మొత్తం అయితే భారీ అవినీతికి అయితే పాల్పడడం జరిగింది. ఎలాంటి చట్టాలు పాటించకుండా చట్ట వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాలు కానీ, ఇటు టీజీఎండిసి చట్టాలు కానీ, ఇటు నదీ పరివాహక చట్టాలన్నీ తుంగలో తొక్కి ఈ సొసైటీ ర్యాంపులలో భారీ యంత్రాలను అర్ధరాత్రి పూట గోదావరిలోకి పంపించి వారికి అనుమతి కంటే ఎక్కువ ఇసుకని, అంటే 1,00,000 క్యూబిక్ మీటర్ల అనుమతి ఉన్న ఒక ఇసుక కారి 1,50,000కి పైగా క్యూబిక్ మీటర్ల ఇసుకని బయటకు తరలించి ఈ జీరో లారీల పేరు మీద, ఎక్స్ట్రా బకెట్ల పేరు మీద విచ్చలవిడిగా ఒక్క వేబిలతోని 2 లారీలు రింపే విధంగా ఒక్కొక్కసారి ఒకే నెంబర్తోని 5-6 లారీలు కూడా ఉంటాయి. ఇలా విచ్చలవిడిగా ఇసుక మాఫియా అయితే రెచ్చిపోయింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అక్రమ ఇసుక దందాన్ని కట్టడి చేయాలని ఇటు అధికారులకైతే సూచనలు ఇవ్వడం జరిగింది. దీంతో మొత్తం జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం, ఇటు జిల్లా కలెక్టర్ ఇదంతా కూడా ఈ అక్రమ ఇసుక దందా పైన అయితే ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడికి ఇసుక రీచ్లు అన్ని కూడా పోలీస్ బాసులు, ఎవరైతే ఎస్పీ, ఏఎస్పీ, ఓఎస్డి తరాలో ఉన్న ఐపీఎస్లు కూడా ఇసుక క్వారీలకి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ ఇసుక రీచ్లో ఎంత ఇసుక ఉంది అని చేస్తున్నారు. అంతేకాదు ప్రతి లారీని కూడా ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టేసి పోలీస్ సిబ్బందితోని ఇసుక క్వాంటిటీ, కొంచెం ఇసుక కూడా ఎవరైతే అనుమతి 12 టైర్ లారీకి, 14 టైర్ లారీ, 16 టైర్ లారీకి చూసుకున్నట్టయితే మనకు 12 టైర్ లారీ వచ్చేసి 25 టన్స్ ఇసుక తీసుకెళ్ళాలి. 14 టైర్ లారీ అయితేనేమో 32 టన్స్ ఇసుక, 16 టైర్ లారీ అయితేనేమో 35 టన్ ఇసుక తీసుకెళ్ళాలి. గతంలో 50 టన్ ఏవో కూడా వెళ్ళేటి, అంటే తీసుకెళ్లాల్సిన దానికంటే కూడా 10-15 టన్నులు ఎక్కువ తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు పోలీస్ యంత్రాంగం చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టేసి ప్రతి లారీని కూడా వేబిల్ని ప్లస్ ఆ వెయిట్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిన్న తేడా ఉన్నా కానీ వాటి మీద కేసులు రాసి పక్కా పెడుతున్నారు. ఒక్కసారిగా ప్రభుత్వం ఈ విధంగా స్టిక్ చేయడంతో ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఈ అక్రమ ఇసుక దందాన్ని కట్టడి చేయడంతో ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి అక్రమాలని కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా వాళ్ళ మీద కూడా ఈ ఇసుక మాఫియా పలుమార్లు దాడి చేయడం జరిగింది. అలాంటి విషయంలో పోలీసులను ఆశ్రయిస్తే కూడా ఈ చాలా ఇసుక మాఫియా ఏరియాలో ఉన్న పోలీసులు కూడా గతంలో ఈ ఇసుక దందాకి సహకరించేవారు. మీడియా ప్రతినిధుల మీద భయభ్రాంతులకు గురి చేస్తూ కేసులు పెడతామని భయపెట్టించేవారు. అలాంటిది ఇప్పుడు పోలీస్ బాసులు తీసుకున్న నిర్ణయంతో మాత్రం ప్రజలంతా హర్షిస్తున్నారు. వెన్నెల. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.